హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ఇందుమతిని. మీ ముందుకి ఇలా రావటానికి కారణం ఏంటంటే గనక సో, మన ఈ ఛానల్ ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్‌ని, ఎన్నో కార్యక్రమాలని, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలని మీ ముందు తీసుకొస్తూ ఉన్నాము. మీ ముందు వ్యక్తపరుస్తూ వస్తున్నాము. సో, ముఖ్యంగా ధ్యానం గురించి కదూ! సో, ఇలాంటి విషయాలన్నింటిని కూడా మేము మీ ముందు ఇలా తెలియపరుస్తూ, వ్యక్తపరుస్తూ సో, ఆ జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నాము. అందరికీ చేరువవుతుందని నేను కోరుకుంటున్నాను. ఆశిస్తున్నాను కూడా. ఉపయోగపడుతుంది అని. మనం ఈ ఛానల్ పెట్టిందే అందరికీ ఈ ధ్యానం అందాలని, జ్ఞానం అందాలని. సో, ఆ కోరిక నెరవేరుతూ వస్తోంది. అండ్ అలాగే నన్ను ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఎందుకంటే మీ ఆదరణ సో, మీరు నాకు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే నేనిలా ముందుకు వెళ్ళలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే, మీ ముందుకిలా రావటానికి మన ఈ ఛానల్ ద్వారా ఎప్పుడెప్పుడు కొత్తగా, సరికొత్తగా జ్ఞానాన్ని అందిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనేదే నా ఈ ఆలోచన. సో, ఈ నెల 26వ తేదీ నుంచి మరొక సరికొత్త కార్యక్రమంతో మీ ముందు ఉంటామండి. ఇన్నర్ యాత్ర ఏదైతే యువత చేత రూపొందించబడి యువత చేత ఆ కార్యక్రమం జరిగిందో ఇన్నర్ యాత్ర 3.0 సో, అలాగే ఇప్పుడు కూడా యువత చేత ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. సో, ఈ వీడియో చూసిన వారెవ్వరైనా సరే ప్రత్యేకంగా యువత అనేది పాల్గొనండి ఫ్రెండ్స్ ధ్యానంలో. ఈ ధ్యాన సాధనలో మా ఈ ప్రయత్నంలో అందరూ కూడా పాల్గొనాలని మరీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రత్యేకంగా యువత కొరకే చేస్తున్నాము. అండ్ అలాగే యువత కోసం ఇంకొక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా చేపట్టాము. అది ఏంటంటే జనవరి 24, 25, 26వ తేదీల్లో కర్నూల్‌లో లక్ష్మీ జగన్నాథ గట్టు పైన 3 రోజులు అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి. అది కూడా ప్రత్యేకంగా యువత కొరకే రూపొందించబడిన కార్యక్రమం అన్నమాట. ఎవరైనా రావచ్చు. నేను ఈ వీడియో తర్వాత పోస్ట్ చేశాక ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో నేను ఆ రిజిస్ట్రేషన్ లింక్ అంటూ పోస్ట్ చేస్తాను. సో, దయచేసి అందరూ కూడా అక్కడ చూసి మీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ద్వారా మీకు అక్కడ రావటానికి ప్రవేశం అంటూ ఉంటుంది. దీనికి ఎలాంటి ఖర్చు, ఎలాంటి అమౌంట్‌ని పే చేయటం కానీ అవన్నీ ఏమీ లేదు. జస్ట్ మీరొచ్చి పార్టిసిపేట్ చేసి ఏంటి ధ్యానం, యువతకు ఎందుకు ఇంత ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నాం, అంత అవసరమా, అత్యంత అవసరమా ధ్యానం అనేది కూడా మనం అక్కడంతా కూడా చర్చించుకోవచ్చు. 3 డేస్ అండి. సో, అందుకే ప్రకృతిలో గూడా మనం గడపొచ్చు. అందరం కలవచ్చు. ఏంటి ధ్యానమని యువతకే ఇన్‌స్పైర్ అన్నమాట. స్ఫూర్తి. సో, ఏంటంటే పెద్దవాళ్ళు ధ్యానం చేస్తే వచ్చి చెప్తే వచ్చే స్ఫూర్తిదాయకమైన విషయాలు కానీ, అది కానీ వేరుగా ఉంటుంది. అలాగే మరి ఒక యువత వచ్చి తను ధ్యానం చేసి, ధ్యానంలో ఎలాంటి జ్ఞానాన్ని పొందాను, తన లైఫ్‌ని తనెలా ఆనందంగా లీడ్ చేస్తున్నారు అనేది విషయాన్ని తెలుసుకుంటే మరి ఇంకెంత ఇన్‌స్పిరేటివ్‌గా ఉంటుంది, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది చెప్పండి. అలాగే మీ డౌట్స్ ఏమున్నా కూడా మీకక్కడ క్లారిఫికేషన్ దొరుకుతుంది. ఓకే. అదే ఈ విషయం మీతో పంచుకోవాలని ఇలా మీ ముందుకొచ్చాను ఇవాళ. థాంక్ యూ సో మచ్. ఈ గొప్ప అవకాశాన్ని, సదవకాశాన్నయితే అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్. అందరూ కూడా పాల్గొనండి. ఈ వీడియో చూసిన వారెవ్వరైనా కూడా, ఈ చుట్టుపక్కల వాళ్ళైనా, ఎవ్వరైనా కూడా, ఎక్కడి వారైనా కూడా మీకన్నీ ఉచితంగానే అక్కడ లభిస్తాయి. వసతి, సౌకర్యం అన్నీ కూడా. ఫుడ్ ఆహారం అన్నింటిని కూడా మేము ఉచితంగానే మీకు అందివ్వబడుతుంది. సో, కాబట్టి దయచేసి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని యువత అందులో మేము వీకెండ్స్‌లోనే చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కాబట్టి తప్పకుండా హాజరవ్వాలని, ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని మరీ కోరుకుంటున్నాను. థాంక్ యూ.